ఎన్టీఆర్ దేవర 2 నిజంగానే ఆగిపోయిందా? కొరటాల శివ నాగ చైతన్య కాంబో వెనక ఉన్న ట్విస్ట్ ఏంటి? దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని స్టేజ్ మీద చెప్పిన మాటలను ఎన్టీఆర్ వెనక్కి తీసుకుంటాడా? ఇంతకీ మేకర్స్ ఏం క్లారిటీ ఇచ్చారు? దేవర 2 ఉందా లేదా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. RRR వంటి భారీ గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చినటువంటి దేవర మూవీ కమర్షియల్గా పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు స్టార్టింగ్లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాలో కథ చాలా వీక్ గానీ కేవలం ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్, అనిరుద్ధ్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాటలు, సినిమాలో అనిరుద్ధ్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలా అన్నీ కలిపి రావడం వల్లే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని, పార్ట్ 2కి అవసరమయ్యేటువంటి స్టోరీ ఇందులో లేదని, ఒకవేళ పార్ట్ 2 తీస్తే చాలా రొటీన్ స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తుందని కొంతమంది ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే గత 2-3 రోజుల నుండి దేవర 2 ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వార్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వకపోవడం వల్లే దేవర 2 కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ సినిమా కాదని, సెట్స్ మీదకు వెళ్లే ముందే ఆ సినిమాని ఆపేస్తే బెటర్ అని కూడా ఎన్టీఆర్ ఒక డెసిషన్ తీసుకుంటున్నారని, అది కొరటాల శివకి చెప్పడం, అందుకు కొరటాల శివ కూడా ఓకే చెప్పి దేవర 2 స్క్రిప్ట్ని పక్కన పెట్టేసి నాగ చైతన్యతో ఒక కొత్త సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారని వార్తలు రావడం సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ రూమర్స్ మేకర్స్ వరకు వెళ్లడంతో క్లారిటీ ఇచ్చేశారు. అందరూ అనుకున్నట్టుగా దేవర 2 ఆగిపోలేదు. స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వెర్షన్తో సహా లాక్ అయిపోయిందని, త్వరలోనే ఈ క్రేజీ మూవీస్ సెట్స్ మీదకి వెళ్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ దేవర 2 సీక్వెల్కి ప్రస్తుతానికి అయితే ఎలాంటి హైప్, క్రేజ్ అండ్ ఏర్పడదు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే బహుశా ఫ్యాన్స్ ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ సాధారణ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా కోసం అస్సలు ఎదురు చూడరు. దానికి తోడు దేవరకి కుదిరినట్టుగా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవర 2కి కుదురుతుందో లేదో చూడాలి. మరి బాహుబలి 2, పుష్ప 2, సలార్ 2, KGF 2 రేంజ్ హైప్ అయితే ఈ సినిమాకు ఖచ్చితంగా ఏర్పడదని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఎందుకు ఇలా నాగ చైతన్యతో కొరటాల సినిమా అని కూడా టాక్ వస్తుందంటే, గతంలో ఇప్పుడు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాలు చేస్తున్నారు. ఒక సాలిడ్ లైనప్ ఉంది ఒక 10 ఏళ్ల వరకు. సో ఆ 10 ఏళ్లలో దేవర 2 ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తోటి డ్రాగన్ ఒక సినిమా చేస్తుంది, అది టైటిల్ పరిశీలనలో ఉంది. అండ్ దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ది ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ది ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ దాని తర్వాత బాలీవుడ్ నుంచి వెళ్ళి ద మేడ్ ఇన్ ఇండియన్ అనే ఒక సినిమా కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే బ్యాక్గ్రాఫ్లో, అంటే ఆయన జీవిత కథ ఆధారంగా ఒక సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ అని కూడా గతంలో రాజమౌళి నిర్మాణంలో ఇది రాబోతుందన్న టాక్ కూడా వచ్చింది. సో ఈ లైనప్ చూస్తే డెఫినెట్గా ఇంకొక 10 ఏళ్ళు లైనప్ ఉంది. ఆ లైనప్లో దేవర 2 కూడా ఒకటి. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ డ్రాగన్ తర్వాత ఇప్పుడు ఈ కొద్ది రోజులు మొత్తం డ్రాగన్ షూట్ని కూడా పక్కన పెట్టేసి వార్ 2లో ఒక సాంగ్ చూసాం, హృతిక్ అండ్ తారక్ కాంబినేషన్లో వచ్చినటువంటి దునియా సలామే సాంగ్ కూడా డేట్స్ ఇవ్వడం వల్ల సో అక్కడ డ్రాగన్ కొద్దిగా షూట్కి వెనకపడింది. ఇప్పుడు డ్రాగన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసి అది రిలీజ్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో త్రివిక్రమ్ ఆల్రెడీ వెంకీతో ఒక సినిమా అనౌన్స్ చేశారు లేటెస్ట్గా. సో ఆ సినిమా కూడా అటు అయ్యే గ్యాప్లో నెల్సన్ దిలీప్ కుమార్ తోటి ఒక సినిమా ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న తర్వాత అప్పుడు త్రివిక్రమ్కి వెళ్ళి దాని తర్వాత దేవర 2కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మాత్రం నెల్సన్ దిలీప్ కుమార్ ప్లేస్లో దేవరదే షూట్ చేసి దాని తర్వాత త్రివిక్రమ్కి వెళ్ళే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. సో అందుకోసమనే జస్ట్ ఉన్నటువంటి లైనప్లో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉండడం వల్ల అది వెనక్కి ముందుకి కావచ్చు తప్పితే కంప్లీట్గా అయితే దేవర 2 ఆగిపోయింది అనేది మాత్రం అవాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే ఒక ఈవెంట్ స్టేజ్ మీదనే గల్లా ఎగరేసి మరి దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. దాని తర్వాత ఇంకొక సినిమా కూడా ఉంటుందని అక్కడే నాగవంశీకి చేయబోయేటువంటి సినిమా గురించి అనౌన్స్ చేశాడు. సో కాబట్టి దేవర 2 కంప్లీట్గా వర్క్ జరుగుతుంది. అయితే మరి నాగ చైతన్య ఎక్కడి నుంచి వచ్చారు అన్న డౌట్ రావచ్చు, కానీ నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ ఉంది. బట్ అది ఎప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వెంకీతోటి త్రివిక్రమ్ చేస్తున్నారు, డ్రాగన్ చేస్తున్నారు. దాని తర్వాత ఏ షూట్ చేస్తారో తెలియదు ఎన్టీఆర్. సో కాబట్టి ఆ గ్యాప్లో ఎలాగో ఇప్పుడు నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ ఫేమ్ తోటి ఒక సినిమా అవుతుంది. సో అది కంప్లీట్గా పురాణాలు ఆ లైనప్లో ఉంది, అది కూడా ఎండ్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఈ గ్యాప్లో అటు త్రివిక్రమ్ వెంకీతోటి, ఇటు కొరటాల శివ నాగ చైతన్యతో చేయొచ్చు అన్న ప్లాన్ అయితే జరుగుతుంది. బట్ దీని మీద మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ చర్చలు అనేది కామన్. ఇండస్ట్రీలో కథలు చాలా ఉంటాయి. బట్ అది ఏ హీరోకి సెట్ అవుతుంది ఏదని కూడా ఈ ప్రాసెస్లో లాక్ చేసే పనిలో ఉన్నారు తప్పితే మొత్తంగా క్యాన్సిల్ అయితే కాలేదనమాట. సో దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది, కానీ మరి ఆ స్టోరీ
దాన్ని ఎలా ప్లాన్ చేస్తారు, దాన్ని ఎలా డిజైన్ చేస్తారనేది తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీని కూడా 2 పార్ట్స్గా తీయలేదనుకోలేదట కొరటాల. సో అంతకుముందే ఆల్రెడీ స్టోరీ రాసినప్పుడు కంప్లీట్గా ఇది ఎలా అంటే దీన్ని ఒక స్టోరీగా కన్వే చేద్దామని ఎంత ట్రై చేసినా కుదరకపోవడం వల్లనే దాన్ని 2 పార్ట్స్గా తీస్తున్నాను తప్పితే ఇది 2 తీయాలన్న కాదు అన్న ఉద్దేశం కూడా ఆయన గతంలో చెప్పారు. సో కాబట్టి ఆల్రెడీ స్టోరీ రెడీగానే ఉంది. ఇక డైలాగ్ వెర్షన్ కూడా కంప్లీట్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో మరి దేవర 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి.